నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. సంఘములన్నిటి గురించి ప్రార్థన చేసుకుందాం. చూడండి, ప్రతి ఆదివారం ఉదయకాల సమయం మనం సంఘములన్నిటి గురించి ఒక్కొక్క అంశం మీద ప్రభు నడిపించిన రీతిని బట్టి ప్రార్థించుకుంటున్నాం కదా. మనం ఇంకా ఎన్ని దినములు ఇలా ప్రార్థించుకోవడానికి మన ముందు సమయం ఉంటుంది అనేది మనకు తెలియదండి. ఎందుకు అంటే దినములు నానాటికి మనకి చెప్తూ ఉన్నాయి, ఒక అలారం ఇస్తూ ఉంది. ఏమనంటే, అయ్యా నీ రాకడకును ఈ యుగ సమాప్తికును సూచనలు ఏంటి చెప్పు అని అడిగినప్పుడు వారికి అంటే శిష్యులకు ప్రభువైన యేసు చాలా సూచనలు ఇచ్చారే. అవన్నీ కూడా ఆల్మోస్ట్ ప్యారలల్ గానే జరుగుతూ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నట్టు కాదు, కానీ అన్ని అక్కడక్కడ భూకంపములు కలుగును, జనం మీద జనం, రాజ్యం మీద రాజ్యం లేస్తారు, యుద్ధములు యుద్ధ సమాచారాలు వింటారు. ఇవన్నీ ఒకటి అయిన తర్వాత ఒకటి వినట్లే. మనం ఎలా వింటున్నాం? అన్ని ప్యారలల్ గా వింటున్నాం. అక్కడ జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది అని వింటూ ఉన్నాం. ఇంకా జరుగుతూ ఉన్నవి కూడా మనం ఇవే వింటూ ఉన్నాం. అంటే అన్నిటికీ కూడా ఆ సూచనలు అనేవన్నీ కూడా నెరవేరుతున్న దినముల్లోనే మనం ఉన్నాం. ఇవన్నీ సూచనలు చూస్తున్నాం, మంచిది. మరి మనం ఏ విధంగా రెడీ అవ్వాలి అనేది మనం రెడీ అవ్వాలి కదా. ఆయనకు ఇష్టముగా మనం రెడీ అవ్వాలి కదా. ఆయన ఏం చెప్పారో అది చేస్తూ మనం సిద్ధంగా ఉండాలి కదా. అదే కదా సూచిస్తుంది బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకలు అంటూ ఆయన సూచిస్తున్నది సిద్ధపాటుని గురించే కదా. సో శ్రేష్టమైన సిద్ధపాటు ఈనాటి సంఘాలకు కావాలని ప్రార్థన చేద్దాం. ఇక్కడ అక్కడ మూల ప్రాంతం, ఏదో ఒక పెద్ద పెద్ద ప్రాంతం, ఉన్నతమైన పేరు కలిగింది, అస్సలు పేరు లేనిది, ఇలా ఏ తారతమ్యం లేదు. సంఘం అనగానే బయటికి పిలువబడట కదా. లోకంలో నుండి దేవుని కొరకని ఏర్పాటులోనికి పిలువబడమే సంఘం. ఇప్పుడు ఏ ఏ మూల ప్రాంతాల్లో ఉన్నా సరే ఆ పలానా వ్యక్తి ఎవరెవరైతే దేవుని ఏర్పాట్లో ఉండి పిలువబడ్డారో వాళ్ళందరిలోనూ లోపల నుంచి నేను సిద్ధపడాలి అని ఒక సీరియస్నెస్ తమ జీవితం మీద రావాలని మొట్టమొదటిగా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే చూడండి, పగలు సమీపం అయిపోయింది. ఉదయాన్నే మనం రైల్వే స్టేషన్ కో లేదా ఎయిర్పోర్ట్ కో వెళ్ళాలి అనుకోండి. మన ప్రయాణం తెల్లవారుజామున ఉందనుకోండి. రాత్రి కునికి నిద్రపోతున్న సమయం కూడా అది అలా ఒక అలారం లాగా ఉంటుంది మన మనసులో. ఎంత నిద్ర వచ్చినా లేదా ఎంత ఏ పనిలో ఉన్నా ఆ టైం మనకి మన మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఏ పని లేనప్పుడు మైండ్ ఎలా ఉంటుంది, కానీ రేపు పొద్దున్నే వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి అన్నప్పుడు మనకి మైండ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. తేడా ఉందా లేదా? అలా ఎవ్వరు చెప్పక్కర్లేదు. సూచనలు చూస్తున్నప్పుడే సంఘం అని పిలువబడిన వారికి లోపల నుంచి ఒక అలారం వలె ప్రతి విషయంలో కూడా ఒక మేల్కొల్పు రావాలని ప్రార్థన చేసుకుందాం. ఏదో ఇంకా టైం ఉందిలే, ఇంకా ఆలస్యం అవుతుందిగా, వచ్చినప్పుడు చూద్దాంలే, ఇటువంటి నిర్లక్ష్యం కానీ ఎటువంటి సోమర్తనం కానీ లేకుండా ఆయా పరిస్థితులు దేవుడు ఎలా నడిపిస్తారో తెలియదండి. మనం ప్రార్థన చేద్దాం. ఆయా వ్యక్తుల్ని, ఏర్పాట్లో ఉన్న వ్యక్తుల్ని దేవుడే మేలుకొల్పుతారు. పరిశుద్ధాత్ముడు నిద్ర పట్టనీయని అనుభవంలోనికి తీసుకుని వెళ్తారు. అందుకే ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా, దేవా, మీ ఏర్పాట్లో ఉన్న బిడ్డలు ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక మేల్కొల్పు రావాలి అని ప్రార్థన చేద్దాం. అయా పవిత్రంగా బ్రతకాలి అనే ఆశ అధికం అవ్వాలని ప్రార్థన చేద్దాం. శ్రేష్టమైన వాక్యం కావాలి అని
ఆశ ఎక్కువ అవ్వాలని ప్రార్థన చేద్దాం. అంతేకాదు వారికి వెసులుబాటు కూడా కలగాలని ప్రార్థన చేద్దాం. దేవుడు పరిస్థితులన్నిటిని త్రిప్పగలిగిన వాడు, అన్నిటినీ కూడా స్వాధీనపరుచుకొనగలిగిన వారు. మనం ప్రార్థన చేద్దాం. చూడండి, 100 సంవత్సరాల ముందే నోవాహును దర్శించి కాలం సమయం గురించి చెప్పలేదా? సిద్ధపాటుని గురించి చెప్పలేదా? తను దాన్ని పాటించలేదు అంటే కనెక్ట్ అయ్యాడు. ఆ వర్డ్ కి తను కనెక్ట్ అయ్యాడు. దేవుని చెప్పిన మాటను సీరియస్ గా తీసుకున్నాడు కనుకనే ఆ నీతిమంతుడే కానీ ఓడను కట్టగలిగాడు. మనం కూడా ప్రార్థన చేద్దాం. అటువంటి నోవాహు దినాలు వంటి దినాల్లోనే ఉంటాం అని ముందుగానే ప్రభు చెప్పారు. అటువంటి దినాల్లోనే ఆల్మోస్ట్ మనం ఉన్నాం. ఇక ఏ డౌట్ లేదు గనక మరి ఆయనకు ఎలా తెలిసిందో, ఎలా ఒక కనెక్షన్ లో వాక్యంతో ఉన్నాడో అలా ఇప్పుడున్న ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తికైనా సరే లోపల నుంచి ఆ మేల్కొల్పు రావాలి అని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. మహోన్నతుడ పరిశుద్ధుడ తండ్రి, స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రంలయ్యా. ఆయన వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా, స్తోత్రములు. తండ్రి ప్రభా, ఎలాగనైతే నోవాహుకు నా తండ్రి ప్రభా నా తండ్రి మీరు దర్శించి ఓడ కట్టమన్నప్పుడు నా తండ్రి ప్రభా, ఎలాగనైతే నా తండ్రి ఆ యొక్క ప్యాషన్ కలిగి మీ మాటకు నా తండ్రి సీరియస్ గా తీసుకొని ఎలాగనైతే నా తండ్రి ఓడను తయారు చేసి ఆ దినముల కొరకు నా తండ్రి ప్రభా నోవాహు మీతో కనెక్షన్ లో ఉండి ఎలాగనైతే జీవించి ఉండను అట్టి నోవాహు దినముల వల్లే నా తండ్రి ప్రభా ఈ కాలంలో ఉంటుండగా నాయన ప్రతి విషయంలోనూ మేల్కొల్పును దయచేయమని వేడుకుంటున్నామయ్యా. నాయన తండ్రి ఎటువంటి మారుమూల ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా నీ ఏర్పాటులో ఉన్న నీ వ్యక్తులకు నీ బిడ్డలకు అందరికీ నీ ప్రభా నిద్ర పట్టని ఒక ప్రార్థన ఆత్మచేత నింపమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరికి మేల్కొల్పును దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వందనాలు ఆయన తండ్రి. పవిత్రంగా బ్రతకాలనే ఆశ దినదినము అధికమగునట్లుగా నా తండ్రి మీ కృప చూపించండి ప్రభా. మీకు వందనాలు నాయన. శ్రేష్టమైన వాక్యము వారికి కావాలయ్యా. శ్రేష్టమైన వాక్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ప్రతి ఏరియాలను కూడా వెసులుబాటును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు చిన్న ప్రాంతం అయితేనేమి పెద్ద ప్రాంతం అయితేనేమి ఏ మారుమూల ప్రాంతాల్లోనైనా తండ్రి ప్రభా నాయన బుద్ధిగల కన్యకల వలె ప్రతి బిడ్డ సిద్ధం అవ్వడానికి నీ రాకడకు సూచనలు అన్నీ కూడా ప్యారలల్ గా జరుగుతూ ఉండగా ప్రతి ఏరియాలోను ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభా నిద్ర మేల్కొని జాగరూకులే, ఎటువంటి నిర్లక్ష్యము లేకుండా ఎటువంటి సోమరితనము లేకుండా ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభా మీరిచ్చిన ఈ సమయంలోనే సిద్ధం అవడానికి విశేషమైన మీ కృపను దయచేసి మీరే నిలబెట్టి మహిమ పొందుకోమని నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుకుందాం. 10వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. 5 వచనాలు చదువుకుందాం. 2వ తిమోతి 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందామండి. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘ శాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యొకయ, ఈకొనియ, లూస్త్రు అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితివి గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచు తాము మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగి ఉండుటకు
శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఆమేన్. స్తోత్రం. శ్రేష్టమైన ఇన్స్ట్రక్షన్స్ కదండి ఇవి. చూడండి, అవును. నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, వీటన్నిటినీ కూడా నువ్వు తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. ఎలా తెలుసుకున్నాడట? 3 సందర్భాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, అంతియొకయలో జరిగిన ఉపద్రవం, ఈకొనియలో జరిగిన కార్యాలు, లుస్త్రా అనే పట్టణంలో కూడా ఎదుర్కొనిన వ్యతిరేకతలు. ఈ 3 పట్టణాలను జ్ఞాపకం చేస్తూ తను చెప్తూ ఉన్నాను. నేనేమంటున్నా అంటే, ఇక్కడ చూడండి, అంతియొకయలో గాని, ఈకొనియలో గాని, లుస్త్రా అనే పట్టణంలో గాని, ఈ పట్టణాలలో వ్యతిరేకతలు అంటే సువార్త కొరకు వెళ్ళిన పౌలు ఎదుర్కొనిన వ్యతిరేక సందర్భాలను బట్టి, హింసను బట్టి, బాధను బట్టి తిమోతి ఈ పైన చెప్పబడిన వాటన్నిటినీ కూడా తెలుసుకొని వెంబడించాడట. ఇంకా చూడండి, అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. ఎవరి అనుభవం ఇది? పౌలు గారి అనుభవం. పౌలు గారి అనుభవాల్లో, పౌలు గారు పొందుతున్న హింసలలో, అవమానాల్లో, వ్యతిరేకతల్లో, బాధలలో, అబద్ధం సత్యం మీద చేస్తున్న దాడిలో, అసూయ సత్యం మీద చేస్తున్న దాడిలో, వీటన్నిట్లో అదే కారణమైనా కావచ్చు, దేవుని పనికి ఆటంకముగా నిలబడిన ప్రతి సిచ్యువేషన్ లో తిమోతి ఏమి చూశాడట? 10వ వచనంలో ఉన్నవన్నీ చూశాడట. ఏంటి చూశాడట? నా బోధను చూశాడ. అంటే ఇక్కడ మనకి ఎవరెవరు కనిపించాలి? పౌలు, తిమోతి. చెప్పండి, ఎవరెవరు కనిపించాలి? పౌలు, తిమోతి. పౌలు, తిమోతి. నేనేమంటున్నా అంటే, పౌలు ఒక ఫస్ట్ లైన్ వారియర్ అనుకోండి, తిమోతి ఆ నెక్స్ట్ లైన్ లో ఉన్న వారియర్. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు పౌలు వెళ్తున్న ప్రయాణంలో తన ప్రయాణంను బట్టి తిమోతి నేర్చుకుంటున్న విషయాలు ఇవి. మొదటిది, ఆయన బోధను చూశాడు. రెండోది, ఆయన ప్రవర్తనను చూశాడట. 3, ఆయన ఉద్దేశమును చూశాడట. ఏమి ఉద్దేశంతో పౌలు కదులుతున్నాడు అనేదాన్ని దగ్గరగా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాడు. విశ్వాసమును చూశాడట, దీర్ఘశాంతమును, ప్రేమను, ఓర్పును చూశాడట. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కనపరచడానికి దేవుడు ఆ అంతికొయలో గాని, లుస్త్రాలో గాని, ఈకొనియలో గాని జరిగిన సిచ్యువేషన్స్ మనకి బయటికి ఎలా కనిపిస్తాయి అంటే, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా వెళ్తాం, ఎందుకు ఇలా అవుతున్నాయి అనిపిస్తాయి. ఫస్ట్ లైన్ వారియర్ గా హతసాక్షి అవుతున్న స్టెఫను తనకే తెలియకుండా నెక్స్ట్ లైన్ వారియర్ అయిన పౌలును తయారు చేశాడు.
సంబంధం ఉండిందా? ఇంత క్లోజ్ కాంటాక్ట్ ఉండిందా? లేదు. నేనేమంటున్నా తెలుసా? నేనేమంటున్నా అంటే అక్కడ స్టెఫన్ కనపరిచిన తన ప్రవర్తన పౌలు చూసాడా లేదా? చూసాడండి. ఆది నుంచి అప్పటి వరకు జరిగిన మొత్తం విషయాలను సమరైజ్ చేసి తెలియని అనేక మర్మాలు చెప్పి అసలు దేవాలయం అంటే ఏంటో బట్టబయలు చేయడం దగ్గరుండి పౌలు చూశాడు. మొట్టమొదటిసారి ఆ ప్రత్యక్షత బయటకు వస్తున్నప్పుడు, ఏ ప్రత్యక్షత? హస్తకృతాలయాల్లో దేవుడు నివసింపరు అన్న విషయాన్ని బట్టబయలు చేసి చెప్తున్నప్పుడు మేమే సంఘం అనుకుని లేదా మేమే దేవుని పిల్లలు అని ఫీల్ అవుతున్న దేవాలయంలోనే ఉన్న పరిసయ్యులు గాని పెద్దలు గాని ఇంకా అక్కడున్న ప్రధాన యాజకులు గాని అంగీకరింపలేకపోయారు. అంతేకాదు ఒక్కొక్కడు ఒక్కొక్క రాయి వేసి రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నప్పుడు వారితోనే ఉండి తన చావుకు సమ్మతిస్తూనే ఉన్న లోపల ఒక తనకే తెలియదండి తను కనెక్ట్ అవుతున్నాడండి అని. తనకే తెలియదు తను ఏమేమి అబ్జర్వ్ చేస్తున్నాడో. నేను అంటున్నా ఇవన్నీ తన ముందు ఉన్న స్టెఫన్ లో పౌలు చూశాడు. ఏవేవి చూశాడండి? తన బోధన చూడలేదా? స్టెఫన్ యొక్క బోధన చూడలేదా? చూశాడు, విన్నాడు. ఆ సమయానికి తనకి తెలీదు తను వింటున్నాడని. ఆ సమయానికి తను తెలీదు తను కూడా అదే మార్గంలోకి వస్తాడని. కొంచెం అర్థం చేసుకుందాం. తన ప్రవర్తన, ఎవరి ప్రవర్తన? స్టెఫన్ యొక్క ప్రవర్తన పౌలు చూశాడా లేదా? చూశాడు. దేవదూత ముఖం వలె మారిపోవడం కూడా చూశాడు. ఇది ఇలా ఉంటుండగా తన ఉద్దేశమును కూడా చూశాడు. ఏంటండి తన ఉద్దేశం? ఏంటి తన ఉద్దేశం? దేవుని చిత్తం ఎవరు ఏమనుకున్న బయలుపరచాలా. వాళ్ళు ఏమనుకుంటారో అని ఆగిన స్థితిని మనం చూసామా స్టెఫన్ లో? తన కనపరిచిన జ్ఞానం ఖచ్చితంగా ఒకడు దేవుడు తోడింటే తప్ప చెప్పలేడు. ఏంటండి? విద్యా విహీనుల ఎదుట మాట్లాడలేదండి. విద్య లేని పామర్ల ఎదుట మాట్లాడలేదండి. దివారాత్రములు వాక్యమే ప్రాణాధారంగా బ్రతుకుతున్న, ధర్మశాస్త్రమే ఇక ప్రాణాధారంగా చేసుకుని బ్రతుకుతున్న వారి మధ్యలో మాట్లాడుతున్నాడండి. ఇంకా చూడండి, తను కనపరిచిన విశ్వాసమును చూశాడు. తను కనపరిచిన దీర్ఘశాంతాన్ని, ప్రేమను, ఓర్పును చూశాడు అంటున్నా నేను. చచ్చిపోతున్న సమయం కూడా మీరేం చేస్తున్నారో వీరికి తెలీదు అనే మనస్తత్వాన్ని తనలో గమనించాడు. ఇవన్నీ తనకు ముందున్న తనలో నుండి, అంటే స్టెఫన్ లో నుండి పౌలు గమనించాడు అంటున్నా నేను. తనకి తెలీదు ఇవన్నీ చూస్తున్నాడని. ఒక విషయం చెప్తా చూడండి. కొన్ని ఆలోచనలు మనం మాట్లాడేటప్పుడు నేను వినట్లేదులే అనుకుంటాం. నేను క్యాన్సిల్ చేసేస్తున్నా, లేకపోతే నేను వీటిని అసలు దరిదాపులు కూడా రానివ్వను అనుకుంటాం. కొన్ని మాటలు కొంతమంది మాట్లాడేటప్పుడు అవి ఏం జరుగుతాయి మనకే తెలియకుండా అవి లోపలికి వెళ్ళిపోతాయి, మన హృదయంలోకి వెళ్ళిపోతాయి. హృదయంలోకి వెళ్ళిన తర్వాత అవేం కామ్గా ఉండవు, పాపప్ అవుతూ ఉంటాయి. అవే విషయాలు ఇక కనిపిస్తూ ఉంటాయి. అవి నేను అంటాను, అక్కడక్కడ గుడ్లు పెట్టేస్తే చూడండి, కోడైతే ఒకటే గుడ్డు పెడుతుందేమో, కానీ
పాము ఎన్ని గుడ్లు పెడుతుంది తెలుసా? కనీసం 50 నుండి 100 దాకా పెట్టగలదు ఒక పాము గుడ్లు. ఇప్పుడు అన్ని ఆలోచనలు అపవాది అలా పెట్టేస్తాడు, హృదయంలోకి పంపించేస్తాడు వ్యర్థమైన ఆలోచన. అప్పుడు ఏం జరుగుతాయి తెలుసా? మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా అవి ఒక్కొక్కటి గుడ్డు పగిలి లోపల పిల్ల బయటకు వచ్చినట్టుగా ఆ మాటలు, వాళ్ళు చెప్పిన ఆ మాటలు, ఆ సందర్భం అవన్నీ కూడా పగిలి వాళ్ళ ఉద్దేశం లేదా అంటే వాళ్ళు ఏం విత్తాలనుకున్నారో అవి అక్కడ పగిలి పిల్ల బయటకు వచ్చినట్టుగా ఆ ఆలోచనలు బయటకు వచ్చి పనిచేస్తూ ఉంటాయి. అందుకే మొదట పరిచయంలో మొదట చూస్తున్నాం ఆ ఫస్ట్ ఎన్కౌంటర్ లో గాని లేదా ఆ ఫస్ట్ పరిచయంలో గాని అసూయ అనేది రాదు. మీకు అర్థమైందా? అప్పుడు బానే ఉంటది. కానీ మనం పక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఈ హృదయం లోపల ఇవన్నీ కూడా పిల్లలు పెడతా ఉంటాయి చూసారా, ఆ ఆలోచనలు, అవన్నిటి వలన అసూయ అనేది ప్రారంభం అయిపోతూ ఉంటది. మనకే తెలియకుండా లోపల స్వభావంలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి, కంటి చూపుల మార్పు వచ్చేస్తూ ఉంటది. హృదయం లోపల ఆ మాటల ప్రభావం కనిపిస్తూ ఉంటది. అందుకే వీటి గురించి ఇలా చెప్తూ ఉంటారు. అపవిత్రమైన మాటలకు ఇక్కడే ఉంది చూడండి, 16వ వచనం 2:16, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాట్లాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు, కొరుకుడు పుండు పాకినట్టు వారి మాటలు పాకును. వీరి మాటలు హృదయంలోకి వెళ్ళిపోయాయి, అవి కొరుకుడు పుండు వలె పాకుతాయి. మన భాషలో చెప్పాలంటే మెటాస్టేసిస్ అవుతాయి. అర్థమైందా? ఈ మాటలు క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ అన్నమాట. అది అక్కడితో ఆగదు. మెటాస్టేసిస్ అనేది ఎంత ఫాస్ట్ గా అవుతుందండి, ఎక్కడికి వెళ్తుందో తెలీదు. అలా వట్టి మాటలు, వ్యర్థమైన మాటలు మనకే తెలియకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. నేనేమంటున్నా తెలుసా, వట్టి మాటలకి అంత పవర్ ఉంటాయి, దేవుని యొక్క కార్యంలోకి ఇంకెంత పవర్ ఉంటది. ఆమె చెప్పండి. నేను వట్టి మాటలు పవర్ఫుల్ అనను. ఎందుకంటే సమరయ స్త్రీ యొక్క జీవితం చూడండి, మొత్తం స్పాయిల్ అయిపోయింది. అవునా? లోకానుసారంగా చూస్తే మొత్తం స్పాయిల్ అయిపోయింది. కానీ ఒక్క మాట, ఒక్క ఎన్కౌంటర్ జీవితం అంతా మారిపోలేదా? నేనేమంటున్నా, పాలు మొత్తం గిన్నెలో ఉన్నప్పుడు ఒక్క చుక్క విషయానికి పాలను విషంగా చేసేంత పవర్ ఉంటే మన దేవుడికి విషపూరితమైన జీవితాన్ని కూడా ఒక్క ఎన్కౌంటర్ తో పవిత్రంగా చేయగలరు. ఆమెన్. దమస్కుకు వెళ్తున్నప్పుడు పౌలు ఎలా వెళ్ళాడండి? ఏ ఉద్దేశంతో వెళ్ళాడు? విషము నింపుకొని వెళ్ళాడు అంటున్నా నేను. చంపేయాల, చెరబట్టాల, ఆర్డర్స్ కూడా తీసుకుని బయలుదేరాడు. అలాంటి ఏరియాలో ఒక్క ఎన్కౌంటర్ తో అదంతా చచ్చిపోలేదా? విషమంతా కొట్టివేయబడలేదా? దేంతో నింపబడ్డాడు? ప్రేమతో నింపబడ్డాడు. ఇప్పుడు చచ్చేంత ప్రేమతో నింపబడ్డాడు. ఆమేన్. ఇప్పుడు చెరలోనికి కూడా వెళ్ళేంత ప్రేమతో నిలబడ్డాడు. అవును, చెర పట్టుకుందామని బయలుదేరిన పౌలు ఆ ఎన్కౌంటర్ తర్వాత చెరలోనికి కూడా వెళ్ళేంతగా తయారయ్యాడు. ఇవన్నీ చూడండి, మన ప్రవర్తన తల్లిదండ్రులుగా కావచ్చు, అక్కలుగానో అన్నలుగానో కావచ్చు, లేదా విశ్వాసులుగా కావచ్చు, మన ప్రవర్తన మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. స్టెఫన్ యొక్క ప్రవర్తన సౌలు మీద పౌలుగా మారినప్పుడు
మారుతున్న సమయం ఇంపాక్ట్ చూపించింది. నాన్న ఒక ఒక సింపుల్ గా ఆలోచించండి. ఒక తల్లి తండ్రిగా మనం ఇంటి లోపల గొడవలు పెట్టుకుంటున్నాం అనుకోండి, మన పిల్లల మీద ఆ ఇంపాక్ట్ చూపిస్తుంది. వాళ్ళు కూడా అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనలాగే రియాక్ట్ అవ్వడానికే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకేం తెలియదు. మీకు అర్థమైందా? మనం సిచ్యువేషన్స్ ని ధైర్యంగా ఎదుర్కొంటున్నాం అనుకోండి, వారికి కూడా తెలియకుండానే వారి మైండ్ లో అది నాటుకుపోయి ఉంటుంది. వారు కూడా ధైర్యంగా వాటిని ఎదుర్కోగలుగుతారు. దేవుని మీద విశ్వాసం నిలకడగా కలిగి ఉండి మన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు మన చుట్టూ ఉన్నవారు కూడా వారి మైండ్ లోకి అది వెళ్తుందండి. ఒక సర్పం పెట్టిన గుడ్డే ఖచ్చితంగా ఆ సర్పం పొదిగినా పొదగకపోయినా ఉన్నా లేకపోయినా అది బ్రేక్ అయి పాము పిల్ల బయటకు వస్తే, ఏమండి, వాక్యమును విత్తి దాన్ని సంరక్షిస్తూ దానిని స్థిరపరచాలి, ఫలింపు వరకు కాపాడాలి అని వాక్యమైన దేవుడే తోడుగా ఉన్నప్పుడు అది జరగదా? జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఆమేన్. ఖచ్చితంగా జరుగుతుంది. అటువంటి ఏమేమి గుర్తుపట్టాడో వాటిని పౌలు గారు మెన్షన్ చేస్తున్నారు. చూడండి, ఏమేం గుర్తుపట్టాడట? బోధను గుర్తుపట్టాడట తిమోతి, ప్రవర్తనను, ఉద్దేశమును, విశ్వాసమును, దీర్ఘశాంతం, ప్రేమను, ఓర్పును గుర్తుపట్టాడట. నేనేమంటున్నా అంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన ఫస్ట్ లైన్ వారియర్స్, మనకంటే ముందున్న వారిని మనం ఏమేమి వారి దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇవి. మనం ఏమేమి కనిపెట్టుకోవాలంటే ఇవి కనిపెట్టాలండి. మనం ఏదైనా ఒక రెసిపీ చేయాలంటే ఖచ్చితంగా దానిలో నుంచి కావాల్సినవి తీసుకొని మిగిలినవన్నీ వేస్ట్ డస్ట్బిన్ లో పడేస్తామా లేదా? చెప్పండి. పడేస్తాం. అలాగనే మనతో ఉండి మన ఫ్రంట్ లైన్ వారియర్స్ నుంచి మనం నేర్చుకోవాల్సినవి మిగిలినవన్నీ డస్ట్బిన్ లో పడేయాలి. మనం ఏం చేస్తాం? వేస్ట్ అన్నీ సంగ్రహించుకొని వీటిని విడిచిపెడతాం. లేదు, అపవిత్రమైన వట్టి మాటలకు మనం విముఖులుగా ఉండాలి. వారిలో నుంచి మనం తీసుకోవాల్సింది ఇవి తీసుకోవాలి. వారు కలిగి ఉన్న ప్రేమను మనం చూడాలి. దేవుని పట్ల కలిగి ఉన్న ప్రేమను చూడాలి. చచ్చేంత ప్రేమ కలిగి ఉన్నవారు మన ముందు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్నారా? వారి దగ్గర నుంచి మనం ఇవి చూడాలండి. రెండోది, ఇప్పుడు అంతియోకేలోను, ఈకొనేలోను, లుస్త్రలోను ఎటువంటి ఉపద్రవాలు వచ్చినాయి జ్ఞాపకం ఉందా? అపోస్తల కార్యాల్లో ఉంటాయి ఇవన్నీ. అసలు యూదులు వెంబడిస్తూ ఉన్నారండి, అవిధేయులైన యూదులు. ఎక్కడికి వెళ్తే అక్కడ వారి పనిని పాడు చేస్తూ ఉన్నారు. పౌలు చేస్తున్న పనిని పాడు చేస్తూ ఉన్నారు. అవిధేయులైన వారు ఎంతో మందిని రేపి పగబట్టు వారిగా చేసేస్తున్నారు. పరిస్థితులన్నిటినీ కూడా తారుమారు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో పౌలు చూపించింది ఓర్పు. చెప్పండి, ఓర్పు. నేనేమంటున్నా అంటే, అటువంటి హింసలు, ఉపద్రవాలు కలుగుతున్నప్పుడు ఎక్కువ మంది వెంబడించరు. నీకు నేము ఫేము కలుగుతున్నప్పుడు ఎక్కువ మంది వెంబడిస్తారు. కానీ హింసలు పొందుతున్నప్పుడు, నిందలు అవమానాలు పొందుతున్నప్పుడు వెంబడిస్తూ ఉన్నవారే నిజమైన శిష్యులు. ఆమె నేను చెప్పరా? యేసు ప్రభు కూడా
హింసింపబడడానికి ముందు తన శిష్యులతో చెప్పలేదా? మనుష్య కుమారుడు ఇలా అవమానం పొందబోతున్నారు, ఇలా శిలువ మరణానికి వెళ్ళబోతున్నారు, అప్పుడు మీరు అందరూ నన్ను విడిచిపెట్టేస్తారని చెప్పారా లేదా? అప్పుడు వాళ్ళు ఏమన్నారు? నా ప్రాణమైన ఇస్తా, నేను కూడా నీతో పాటు చనిపోతా, కానీ నేను నిన్ను వదలను అనిన వారు కూడా ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పి విడిచిపెట్టేసిన పరిస్థితులు చూసాము. కానీ వారు యేసు ప్రభులో ఇవన్నీ డౌన్లోడ్ చేసుకున్నారండి. యేసు ప్రభు ప్రవర్తన వాళ్ళు చూశారు, ఆయన బోధను వారు విన్నారు, ఆయన విశ్వాసం, ఆయన దీర్ఘశాంతం, ఆయన ప్రేమ, ఆయన ఓర్పు, ఆయన ఉద్దేశం, తండ్రి పట్ల ఆయనకి ఉన్న ఆ ప్రేమ ఆయన వాళ్ళందరూ చూశారు. ఆయన ప్రార్థన జీవితం వారు చూశారు, ఆయన ప్రవర్తన, ఆయన అధికారం, ఆయన ఎలా భూమి మీద కదిలారు అన్ని వాళ్ళు చూశారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాటన్నిటిని వీళ్ళు పూర్తి స్థాయిలో వినియోగించారు. ఆమేన్. పౌలు ఇవన్నీ చూశాడు. స్టెఫన్ లేకపోయినా పౌలు వాటిని కంటిన్యూ చేశాడు ఎక్కువ స్థాయిలో. ఎన్ని దేశాలు, ఎన్ని పట్టణాలు, ఎంత మందికి సువార్తను ప్రకటించాడండి. ఎవరు ఆపలేకపోయారు కదా, ఏ పరిస్థితులు ఆపలేకపోయాయి, ఏ నిందల అవమానాలు ఆపలేకపోయాయి, ఏ రిలేషన్స్ ఆపలేకపోయాయి. అంతగా పౌలు కదిలాడు. అలా కదులుతున్న సమయం నెక్స్ట్ లైన్ లో ఉన్న తిమోతికి ఇవన్నిటిని ఇప్పుడు చెప్తున్నాడు. నేనేమంటున్నా అంటే ఇప్పుడున్న మనం ఏమేం నేర్చుకోవాలి? ఇవి నేర్చుకో. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. ఎవరన్నా ప్రార్థన అందుకోండి. ఇవి తప్ప వేరే సబ్జెక్ట్ మా మైండ్ లోకి వెళ్ళకూడదని ప్రార్థన చేద్దాం. అవుననిపించిన వారు ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రం ప్రభువా. యేసయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభువా. మీరు చేయు కార్యములు ఎంతో గొప్పవి ప్రభువా. అవునయ్యా నా తండ్రి ప్రభువా, ఆనాడే నా తండ్రి ప్రభువా యేసయ్యా స్టెఫన్ ఏ విధంగా కార్యములు చేసినది నా తండ్రి ప్రభువా. పౌలు గారు దూరం నుండి చూస్తూ ఉన్నారు, కానీ నా తండ్రి ప్రభువా యేసయ్యా కానీ ఆ కార్యాలన్నీ కూడా నా తండ్రి పౌలు గారిలో నా తండ్రి రిజిస్టర్ అయి ఉన్నాయని మేము గ్రహించగలుగుతున్నాం ప్రభువా యేసయ్య. అందుకనే పౌలు గారు నా తండ్రి ప్రభువా నెక్స్ట్ లెవెల్లో నా తండ్రి ప్రభువా యేసయ్య మీ కొరకు చేయవలసిన కార్యమును నా తండ్రి ప్రభువా చేయగలిగాడు. అలాగే నా తండ్రి ప్రభువా ఇక్కడ పౌలు గారు చేస్తున్న పనులన్నీ కూడా తిమోతి నా తండ్రి ప్రభువా యేసయ్య దగ్గర నుంచి చూస్తున్నారు ప్రభువా. ఏ విధంగా నా తండ్రి ప్రభువా యేసయ్య నా తండ్రి ప్రభువా నా తండ్రి పౌలు గారి యొక్క బోధను నా తండ్రి దగ్గర నుంచి చూస్తున్నా. పౌలు యొక్క ప్రవర్తనను, పౌలు యొక్క ఉద్దేశమును, పౌలు యొక్క విశ్వాసమును, పౌలులో ఉన్న దీర్ఘశాంతమును, పౌలులో ఉన్న ఆ ప్రేమను, ఓర్పును నా తండ్రి తిమోతి దగ్గర నుండి చూస్తున్నాడు అని నా తండ్రి ప్రభువా మేము గ్రహిస్తున్నాం. అంతేకాదు చూసి తాను నేర్చుకుంటూ నా తండ్రి ప్రభువా తాను కూడా నా తండ్రి ప్రభువా ఆ విధంగానే ప్రవర్తించటానికి నా తండ్రి ప్రభువా చూస్తున్నట్లు మేము గ్రహిస్తున్నామయ్యా. అవును తండ్రి ప్రభువా మా ముందు ఉన్న ఫ్రంట్ లైన్ వారియర్స్లో కూడా నా తండ్రి ప్రభువా మేము నా తండ్రి ప్రభువా వీటినే చూచు వారంగా ఉండాలి, కానీ నా తండ్రి ప్రభువా చెడును విసర్జించు వారంగా ఉండాలి. ఇంకా ఏది కూడా మా మైండ్లోకి ఎంటర్ అవటానికి వీల్లేదు ప్రభువా. తండ్రి యేసయ్య శ్రేష్టమైన బోధ మేము గ్రహించాలి, వారి ప్రవర్తన ఏ విధంగా ప్రవర్తించాలో మేము గ్రహించాలి. ఒక ఉద్దేశము నా తండ్రి యేసయ్య మేము కలిగి ఉండాలి, గొప్ప విశ్వాసము మేము నా తండ్రి కలిగి ఉండాలి, దీర్ఘశాంతం మేము కలిగి ఉండాలి,
ప్రేమ, ఆ అన్కండిషనల్ ప్రేమ మేము కలిగి ఉండాలి. ఓర్పు నా తండ్రి ప్రభువా మేము కలిగి ఉండాలయ్యా. ఎక్కడ కూడా నా తండ్రి ప్రభువా మేము వీటిని నా తండ్రి విడిచిపెట్టు వారంగా ఉండొద్దు. కానీ నా తండ్రి ప్రభువా యేసయ్యా నా తండ్రి వీటిని కలిగి మేము ముందుకు నడిపింపబడటానికి కృప చూపించండి. మేము మా ఫ్రంట్ లైన్ వారియర్స్ని బట్టి మేము ఏ విధంగా బలము పొందుకోవాలో మీరు మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఏది గమనించాలో, ఏది గ్రహించాలో, ఏది విడిచిపెట్టాలో, ఏది నా తండ్రి ప్రభువ యేసయ్య నేర్చుకోవాలో మీరు మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి ప్రభువ యేసయ్య, నా తండ్రి నేమ్ అండ్ ఫేమ్ ఉన్నప్పుడు నా తండ్రి అనేక మంది వెంబడించువారుగా ఉంటారు అని నా తండ్రి మీరు సెలవిస్తున్నారు. కానీ నా తండ్రి నిందల్లో, అవమానాల్లో నా తండ్రి వెంబడించిన వారే నిజమైన శిష్యులని మీరు సెలవిస్తుండగా తండ్రి అవునయ్యా యేసయ్య, మీరు మీ వెంట ఉన్న శిష్యులు నా తండ్రి ప్రభువా యేసయ్య, తండ్రి మీరు వెళ్ళుతున్న ఆ సిలువ మార్గంలో ఆ నిందలు, అవమానాలు ఉన్నప్పుడు నా తండ్రి శిష్యులు నిజంగానే స్కాటర్ అయిపోయారు ప్రభువా. కానీ నా తండ్రి సిలువ వేయబడిన తరువాత వారు ఏమి తప్పు చేశారో వారు గ్రహించి పశ్చాత్తాపపడి నా తండ్రి ప్రభువా తరువాత నా తండ్రి ప్రభువా యేసయ్య మీ దగ్గర నుండి వారు ఏమి నేర్చుకున్నారో ఆ బోధను నా తండ్రి యేసయ్య ప్రపంచమంతా నా తండ్రి ప్రకటించడం స్టార్ట్ చేశారు. మీరు ఏ విధంగా ప్రవర్తించారో వారు ఆ విధంగా ప్రవర్తించడం స్టార్ట్ చేశారు. మీ ఉద్దేశం ఏమై ఉన్నదో ఆ ఉద్దేశమును బట్టి నా తండ్రి వారు నడుచుకున్నారు. మీరు ఎంత విశ్వాసముతో తండ్రి నీ యొద్ద నా తండ్రి ప్రభువా యేసయ్య ప్రార్థించగలిగి నా తండ్రి గొప్ప సూచక క్రియలు నా తండ్రి ప్రభువా చేశారో, స్వస్థతలను చేశారో, అట్టి విధంగా వారు కూడా నా తండ్రి ఆపరేట్ చేయగలిగారు. ప్రభువా మీరు ఎంత దీర్ఘ శాంతం కలిగి ఉన్నారో వారు కూడా నా తండ్రి ప్రభువా వారు హింసింపబడుతున్నప్పుడు నా తండ్రి ప్రభువా నిందలు, అవమానాలు నా తండ్రి వారి మీద వస్తున్నప్పుడు కూడా వారు కూడా అంతే దీర్ఘ శాంతమును నా తండ్రి యేసయ్య చూపించగలిగారు. నా తండ్రి ప్రభువా నా తండ్రి మీరు ఏ విధంగా యేసయ్య ప్రేమను నా తండ్రి శిష్యుల పట్ల పంచారో వారు కూడా నా తండ్రి ఆ ప్రేమను, ఆ అగాపే ప్రేమను నా తండ్రి ప్రభువా యేసయ్య నా తండ్రి ఇతరులకు పంచారు. ప్రభువా మా దగ్గర వెండి బంగారం లేదు, కానీ యేసయ్య నామంలో నా తండ్రి మేము ఇది కార్యం చేస్తున్నామని నా తండ్రి ఎంతో మందిని స్వస్థపరిచారు, ఎంతో మందిని నడిపించారు, ఎన్నో కార్యములు చేయగలిగారు. అట్టి విధంగా వారు ప్రేమను కనపరిచారు ప్రభువా. అలాగే నా తండ్రి ఎవరు నా తండ్రి యేసయ్య నిందించినా, కష్టపెట్టినా, చెరసాల్లో పెట్టినా ఓర్పు కలిగిన వారుగా నా తండ్రి ప్రభువా యేసయ్య వారందరూ కూడా నా తండ్రి ప్రభువా ముందుకు వెళ్ళారు. ప్రభువా యేసయ్య తండ్రి ప్రభువా యేసయ్య ఆ విధంగా నా తండ్రి శిష్యులను నా తండ్రి యేసయ్య మీరు తయారు చేసి ఉన్నారు. తండ్రి యేసురాజా నా తండ్రి ప్రభువా యేసయ్య నా తండ్రి స్టెఫెన్ నా తండ్రి ఒక వారియర్గా ఉంటున్నప్పుడు పౌలు గారు నా తండ్రి ప్రభా గ్రహించలేకపోయాడు. తనయే ఒక రోల్ మోడల్గా ఫస్ట్ లైన్ వారియర్గా ఉన్నాడని ఆ పౌలు గారు నా తండ్రి ప్రభువా యేసురాజా ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా తను తీసుకున్నానని గ్రహించలేదు. కానీ నా తండ్రి ప్రభువా యేసయ్య కానీ చూస్తున్న ప్రతిదీ కూడా తనలో నా తండ్రి యేసయ్య దాగి ఉండి నా తండ్రి పౌలుగా మార్చబడిన తర్వాత నా తండ్రి ప్రభువా స్టెఫెన్ కంటే కూడా గొప్ప కార్యములను నా తండ్రి యేసయ్య పౌలు గారు క్యారీ చేసినట్టు నా తండ్రి మేము చూస్తున్నాం. నా తండ్రి స్టెఫెన్ చేయవలసిన పనులన్నిటికంటే ఇంకా మరి ఎక్కువగా నా తండ్రి పౌలు గారు నా తండ్రి ప్రభువా చేసినట్లు మేము చూస్తున్నాం. అదే పౌలు గారు ఒక పనిని ఇప్పుడు తిమోతి చూస్తుండగా నా తండ్రి ప్రభువా యేసయ్య నా తండ్రి ప్రభువా తిమోతి కూడా నా తండ్రి ప్రభువా పౌలు గారి కంటే గారి కార్యములు నా తండ్రి చేయనంతగా నా తండ్రి ప్రభువా యేసయ్య తన తండ్రి ప్రిపేర్ అయ్యి ఉన్నట్టుగా మేము గ్రహిస్తున్నామయ్యా. తండ్రి నేడు మేము కూడా నా తండ్రి ప్రభువా యేసయ్య నా తండ్రి వీరందరూ మా ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉంటుండగా, అనేక మంది మాకు ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉంటుండగా మేము వారిలో నుండి బోధన, వారిలో నుండి ప్రవర్తన, వారి యొక్క ఉద్దేశములు, విశ్వాసము, దీర్ఘశాంతం, ప్రేమ, ఓర్పు మేము కూడా కలిగి ఉండటానికి సహాయం దయచేయండి ప్రభువా. ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్ నా తండ్రి ఆ సమర్పణ కలిగిన జీవితం మేము కూడా నా తండ్రి ప్రభువా యేసయ్య
కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. చెడును విసర్జించు వారముగా మేము ఉండాలి నా తండ్రి ప్రభా. మీకు నచ్చని క్రియలు నా తండ్రి మేము ఏది కూడా నా తండ్రి చేయటానికి వీల్లేదు ప్రభా. మీ ఉద్దేశం ఏమై ఉన్నదో నా తండ్రి ప్రభా, మీ ప్రణాళిక ఏమై ఉన్నదో, మీ చిత్తం ఏమై ఉన్నదో అది మాత్రమే మేము గ్రహించిన వారమై నా తండ్రి దానిని బట్టే మేము ప్రవర్తించు వారంగా ఉండటానికి సహాయం దయచేయమని నా తండ్రి యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అంతరంగంలో సత్యమును గురించిన ఆశ అధికం అవ్వాలి. ఎందుకంటే ఒక ఏరియాకి వెళ్దాం రండి. మొదటి రాజులు 15వ అధ్యాయం 26వ వచనం చూడండి. 26. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడాయనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. ఫ్రంట్ లైన్ లో తన తండ్రి ఉన్నాడు. దానిని అనుసరించి పాపము చేయడానికి నెక్స్ట్ లైన్ లో నించున్నాడట. ఎవరు చూడండి. యెరోబాము కుమారుడైన నాదాబు యూదా రాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను. సో ఈ యెరోబాం కుమారుడు ఈ నాదాబు ఏం చేశాడట? తన తండ్రి ఇశ్రాయేలు పాపం చేయటానికి ఏ విషయానికి కారకుడయ్యాడో అదే పాపం చేస్తాడట. ఇక కిందకి రండి. 16వ అధ్యాయం. 16వ అధ్యాయంలో మన ఇంకా చాలా ఏరియాలు మనం ఇటువంటి మాటలు చూడగలం. డైరెక్ట్ గా 29కి వెళ్ళిపోదాం రండి. 29 నుండి 31 వరకు చూద్దాం. చూడండి. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరంలో ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఇక్కడ ఏం జరిగిందట? ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేసెను. అంటే ఫ్రంట్ లైన్ లో ఉన్న చెడుతనంను మరి ఎక్కువగా డౌన్లోడ్ చేసుకొని తిన టైంలో తను ఇంకా ఎక్కువ చేశాడట. ఇంకేం చేశాడో చూడండి. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని, అంటే యెరోబామే భయంకరంగా బ్రతికాడు. ఆ యెరోబాము చేసిన పాపం కూడా కొంచెమేనట తన దృష్టిలో. తనేంటి నేను ఇంకా చేస్తాను అని విర్రవీగుతున్న దుష్టత్వం కదండి. అవునా కదా? స్వల్ప సంగతి అనుకొని, చాలా చిన్న సంగతి అనుకొని అతడు సీదోనీలకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యెజబేలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ నుండెను. అంటే దేవుని దృష్టికి ఎంత పాపం చెయ్యాలో అంతకంతకు దిగజారిపోతున్న రాజులను మనం చూస్తున్నాం. ఈరోజు రాజులైన యాజక సమూహంగా ఇంకొక బ్రీడ్ ని దేవుడు కోరుకుంటున్నారు. యేసు ప్రభు చనిపోయి లేచి ఇదిగో తన వారసులుగా సంఘమును, తన శరీరంగా సంఘమును సిద్ధపరుస్తున్నారు.
ఇలా చెయ్యొద్దు అని, ఇలా చేసే మనస్తత్వం ఉంటాది అని ఒక పక్కన చూపిస్తూనే ఇంకొక పక్కన ఇలా కూడా చేసిన వారు ఉన్నారు, ఇలా చెయ్యండి అని మాదిరి చూపిస్తున్నారు. ఈరోజు మన హృదయంలో సత్యమును బట్టి ఉన్న అభిలాష ఉందా? అయితే మనం వాటిని డౌన్లోడ్ చేసుకుంటాం. మన లోపల అబద్ధమును జరిగించాలనే అభిలాష ఉందా? మనం వీటిని డౌన్లోడ్ చేసుకుంటాం. నీకు అర్థమైందా? ఒక సెలబ్రిటీ ఒక స్టైల్లో రెడీ అవుతున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా యూత్ అందరూ మళ్ళీ ఆ స్టైల్లోకి వచ్చేస్తారు. అవునా కాదు? ప్రెసెంట్ ట్రెండ్ అంటారు. అవును. చూడండి, ఒకసారి ఆలోచిద్దాం. మన లోకంలో ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి గాని, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా ఇన్ని కార్యాలు ఉంటే, దేవుని కార్యాలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇంకెంత పవర్ ఉంది. కానీ ఎందుకు అంత ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు? కారణం ఏంటి అంటే, చూడండి, ఒక మాట ఇక్కడ పౌలు గారు చాలా శ్రేష్టమైన మాట రాశారు. ఆ ఏరియాకి వెళ్దాం రండి. మనం చదువుకున్న తిమోతి 2వ తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం దయచేసి అండర్లైన్ చేస్తామండి. 12వ వచనం. రెండవ తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. అంతేనండి. నువ్వు క్రీస్తు యేసునందు నువ్వు భక్తి కలిగి, ఇంకా దాని హయ్యర్ లెవెల్ సద్భక్తి కలిగి నువ్వు బ్రతకాలి అనుకుంటే చాలు, నువ్వు హింసల్లోనికి ఎంటర్ అయినట్టే. ఎంతమందికి అర్థమవుతుంది? నానా, ఓర్పు చూపించాల్సిన విషయం నీ చుట్టూ లేకపోతే నీ లోపల ఉన్న ఓర్పు ఎలా బయటకు వస్తుంది? చుట్టూ హింసించేవారు లేకపోతే నీ ఓర్పు ఎలా బయటకు వస్తుంది? నిన్నంతా చదువుకుందండి మా అమ్మాయి, ఈ రోజు వెళ్ళిందండి ఎగ్జామ్ లో, ఆ ఆన్సర్ రాసి రాలేదు. ఏమ్మా ఎందుకు రాయలేదు అంటే, పాప చెప్తుంది, ఆ క్వశ్చన్ రాలేదు మమ్మీ, నేను రాయలే అనింది అనుకోండి. కరెక్టే కదా? అవునా కదా? చెప్పండి. అయ్యో కష్టపడి చదివావు కదా అంటే, ఆ క్వశ్చన్ రాలేదు. ఎలా రాస్తారు? అలా నీ ఫ్రంట్ లైన్ వారియర్స్ నుంచి నువ్వు నేర్చుకుంటున్నవి నీ జీవితంలో నువ్వు చేసే సిచ్యువేషన్స్ ఎదురుపడతాయి నానా. చాలా మంది వక్రీకరిస్తున్నారు. ఏమని తెలుసా? వాళ్ళు హింస పడుతున్నారండి, వాళ్ళకి అన్ని కష్టాలేనండి అంటే వాళ్ళు కరెక్ట్ గా లేరండి అని అర్థం చేసుకోండి ప్లీజ్. వాళ్ళకి ఎప్పుడు హింసలు, నిందలు, అవమానాలు అన్ని కలుగుతున్నాయి అంటే వాళ్ళు ఏంటి? వాళ్ళు భక్తిలో కరెక్ట్ గా లేరని డైవర్ట్ చేస్తున్నారు. తప్పది. వాక్యం అలా చెప్పట్లా. నువ్వు క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవించాలని ఉద్దేశిస్తే చాలు, హింసల్లోనికి నువ్వు ఎంటర్ అవుతావు, నువ్వు శ్రమల్లోనికి ఎంటర్ అవుతావు. దుర్బోధలు ఎలా బోధిస్తున్నారంటే, నువ్వు చాలా లగ్జరీగా బ్రతుకుతావు, లేకపోతే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. కాదు నాన్న, అక్కడ నీ ఓర్పుతో పనేంటి? హలో, అవునా కాదా? ఒక మాట అడగనా? పౌలు సౌలుగా ఉన్నప్పుడు
ఓర్పును, విశ్వాసంను, ప్రేమను కనపరిచాడా? లేదు. ఏం ఏం కనపరిచాడు? కొట్టాల, చంపాల, చెర్ల వెయ్యాల, చంపాల. ఏంటండి అది? ప్రేమ? కాదు. ద్వేషాన్ని కక్కాడు. విషయం కాదా అది? Yes. నిజంగా క్రీస్తులో బ్రతకాలని ఉద్దేశిస్తే మాత్రం హింసల చుట్టూ అల్లుకుంటాయి. బయట నుంచి చూపిస్తున్నారు, అలాగే చూపిస్తారు. వీరు రాంగ్, వారు రాంగ్. ఎవరండి రాంగ్? ఎవరు రాంగ్? మా సంఘమే గ్రేట్, మేము ఒక్కళ్ళమే వెళ్తాం పరలోకానికి అన్న ఫీలింగ్ లో ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ సంఘాలని కట్టుకున్నారు. లేదు నాన్న, దేవుడు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క అవయవంగా చేశారు. ప్రతి అవయవం అభివృద్ధి పొందాలి. అవునా కదా? ఒక బిడ్డకు కాళ్ళు బాగా ఎదిగాయండి, చేతులు ఎదగలేదు. అది లోపం కలిగిందా కాదా? అది అంగవైకల్యమా కాదా? లోపం కలిగింది, లెక్కకి రాదు. అంగవైకల్యం కలిగిన వాడిని మనమే పెళ్లి చేసుకోం. దేవుడు అలా పెళ్లి చేసుకుంటారు. ఒక పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి సంఘం. ప్రతి అవయవము బలం పొందుకోవాలి. అరే దేవుడు వృద్ధి కలుగు చేస్తున్నాడు నాన్న, నువ్వెవడు రాంగ్ పెయింట్ వేస్తున్నావు? సంఘంలన్నిటి గురించి ఒక బాధ్యతతో ప్రార్థన చేద్దాం. నేనే కరెక్ట్ అనుకుంటే అక్కడే ఉంది రాంగ్. మనం ఫ్రంట్ లైన్ లో నుంచి ఏం నేర్చుకోవాలో ఈరోజు చూస్తున్నాం, ఏం నేర్చుకోకూడదో కూడా చూసాం. సంఘంలన్నిటిలో నుంచి కూడా ఇవే ప్రార్థన చేద్దాం. చూడండి, ఈరోజు వారికంటే మేము ఎక్కువ చేయాలని ఇంకా ఎక్కువ బాణసంచ కాలుస్తున్నారు తెలుసా? అసలు అన్య దేవతలకు చేసినట్టుగా మీరు నాకు చెయ్యొద్దు అని ప్రభు చెప్పేశారు. అది దేవునికి హేమట. ఎన్ని ఆచారాలు వాళ్ళు అలా చేశారు, వాళ్ళకంటే మనం ఎక్కువ చేద్దామని ఇంకా చేస్తాం. దేవునికి చిత్తం ఏదుందో అది చేయడానికి మనం ప్రాకులాడదాము. మన ఉద్దేశాలు మార్చుకుందాం. దేవుని చిత్తం మన ఉద్దేశంగా మారాలి. హింసించే వారిగా మనం ఉండద్దు, నిందలు మోపే వారిగా మనం ఉండద్దు, హింస పొందే వారిగా మారదాం. ఓర్పును చూపిద్దాం, ప్రేమను చూపిద్దాం. అన్ని క్యారెక్టర్స్ లోని మార్పులు వచ్చేయాలి. ఒకటే, ఆయనలో అంటే క్రీస్తు యేసులో మనం బ్రతకాలి అన్నా, ఆయనను అనుసరించాలి అన్నా, సద్భక్తితో ఆయనను అనుసరించాలి అంటే ఖచ్చితంగా మార్గం వేరు, అది హింసల మార్గమే. ఎవరు ఉద్దేశిస్తారో వాళ్ళు ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశిస్తారో వారు గమ్యం చేస్తారు. సంఘంలో ఆ ఆశ పెరగాలని ప్రార్థన చేద్దాం. బయట నుంచి అపవాది ఎప్పుడు అబద్ధాలే పలుకుతాడండి. వాడు అబద్ధికుడండి, వాడు అబద్ధానికి జనకుడండి. ఏది మేలో అది కీడుగా చూపిస్తాడు, ఏది వెలుగు అది చీకటిగా చూపిస్తాడు. అది వాడి పని అండి. మోసపుచ్చడం వాడి పని. వాడు ఆ పనిలో ఉంటాడు. గుర్తుపట్టాల్సింది సంఘం పని. మనం ఆ పనిలో ఉండాలి. సంఘం అయితే ఆ పనిలో ఉంటది. ఎన్ని విషయాల గురించి ప్రార్థన చేయాలో ఇప్పుడు అర్థమవుతుంది.
ప్రార్థన చేద్దాం. విశ్వాసంలో నుంచి పడిపోకూడదని ప్రార్థన చేద్దాం. ప్రేమ కనపరచుటలో పడిపోకూడదని ప్రార్థన చేద్దాం. ఏ కారణం కూడా ఏ వ్యక్తిని ఆపడానికి వీలు లేదని ప్రార్థన చేద్దాం. హింస, అవమానాలు, అబద్ధాలు చెలరేగుతున్నాయా, ఆ ఏరియాలో చూపించవలసిన ప్రేమ, విశ్వాసం, ఓర్పు అధికం అవ్వాలని ప్రార్థన చేద్దాం. అంతేకాదు తెలిసినా తెలియకుండానే ఇదిగో కనపడుతున్నా కనపడకపోయినా నెక్స్ట్ లైన్ వారియర్స్ రెడీ అవ్వాలని ప్రార్థన చేద్దాం. పాపము చేయడానికి రెడీ అయిన చరిత్ర మనం రాజుల గ్రంథంలో చదువుతున్నాం. సత్యం విషయంలో రెడీ అవ్వాలని, రెడీ అవుతున్న వారిని, రెడీ అయిన వారిని మనం కొత్త నిబంధనలో చదివాం. ఇప్పుడు మనం ప్రజెంట్ యాక్షన్ లో ఉన్నాం. జీవితం మనం ప్రస్తుతం ఇప్పుడు మనం ప్లే గ్రౌండ్ లో ఉన్నట్టుగా మనం ప్రస్తుతం ఉన్నామండి. ఈ పోరాటంలో ప్రస్తుతం ఉన్నవాళ్ళు ఎలా కదలాలి అని మనకు అర్థమైందో దాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. భారంతో సంఘంలన్నిటి గురించి ప్రార్థన చేద్దాం. దయచేసి వాక్యం అయిపోయింది కదా ఇక నిద్రపోదాం అనుకోవద్దు. ప్లీజ్ ప్రార్థన చేద్దాం. ఇస్తున్న పాయింట్స్ ప్రకారం దయచేసి ప్రార్థన చేద్దాం. మనకు తెలీదు ఎక్కడ ఏ దేవుడు దేనిని వృద్ధి చేస్తున్నారో మనకు తెలీదు. ఎవరి అనవసరమైన ఆలోచనలు వ్యర్థపరుస్తున్నారో మనకు తెలీదు. దేవుడు ఖచ్చితంగా బలముగా కదులుతున్న సమయం ఇది. ప్రార్థన చేద్దాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.